హాయ్ ఎవ్రీవన్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ రేవతి అఫీషియల్. వీడియోలో వచ్చేసి ఈరోజు టమాటా రైస్ ఎలా చేయాలో చూద్దాం. ముందుగా అయితే మిక్సీ జార్ తీసుకొని 5 కట్ చేసి పెట్టుకున్న టమాటా ముక్కల్ని 2 ఎండుమిరపకాయలు వేసుకొని మెత్తగా గ్రైండ్ చేసి పక్కన పెట్టుకోవాలి. స్టవ్ వెలిగించి కుక్కర్ పెట్టుకొని 2 టేబుల్ స్పూన్ ఆఫ్ ఆయిల్, 1 స్పూన్ నెయ్యి వేసి కొంచెం హీట్ అయిన తర్వాత 2 బిర్యానీ ఆకులు, కొంచెం చెక్క, స్టోన్ ఫ్లవర్, 1/2 స్పూన్ జీలకర్ర, కట్ చేసి పెట్టుకున్న పచ్చిమిరపకాయ ముక్కలను కూడా దాంట్లో వేసుకొని బాగా ఫ్రై చేయాలి. వీడియోలో చూపించిన విధంగా అయితే మనం ఫ్రై చేసుకోవాలి. కోసి పెట్టుకున్న ఉల్లిపాయ ముక్కలు కూడా వేసుకొని బ్రౌన్ కలర్ వచ్చేదాకా మనం అయితే ఫ్రై చేయాలి ఆయిల్లో బాగా. వీడియోలో చూపించిన విధంగా అయితే మనం ఫ్రై చేసుకోవాలి. చూసారు కదా, బ్రౌన్ కలర్ అయితే వచ్చింది, బాగా వేగిపోయినాయి. ఇప్పుడు కట్ చేసి పెట్టుకున్న టమోటా ముక్కలు కూడా వేసుకొని బాగా ఫ్రై చేయాలి. వాటిని అన్నిటినీ మాడిపోకుండా తక్కువ మంటలో పెట్టుకొని అయితే మనం ఫ్రై చేసుకోవాలి. మనం ఇందాక గ్రేవీ చేసి పెట్టుకున్నాం కదా టమాటా పేస్ట్ని, అదైతే మనం వేసుకొని అయితే బాగా పచ్చివాసన పోయేంత వరకు అయితే మనం ఫ్రై చేయాలి. నూనె బాగా పైకి తేలేంత వరకు అయితే మనం బాగా ఫ్రై చేసుకోవాలి. దాన్ని వీడియోలో చూపించిన విధంగా అయితే ఫ్రై చేయాలి. మనం బాస్మతి రైస్ 1 గ్లాస్ అయితే తీసుకుందాం. టమాటా పేస్ట్ అయితే బాగా వేగిపోయింది. 1 స్పూన్ సాల్ట్, చిటికెడు పసుపు, 1 స్పూన్ కారం, 1 స్పూన్ ధనియాల పొడి, వేసి అయితే బాగా మిక్స్ చేసుకోవాలి. రైస్ కూడా వేసేసి బాగా అయితే మనం మిక్స్ చేసుకోవాలి అన్నిటినీ. 1 గ్లాసు బాస్మతి రైస్కి 2 గ్లాసుల వాటర్ అయితే మనం పోసుకోవాలి. అది బాగా మిక్స్ చేయాలి. వాటర్ పోసిన తర్వాత కొంచెం కొత్తిమీర వేసుకొని కుక్కర్లో అయితే మనం బాగా కుక్ చేసుకోవాలి మూత పెట్టి. చూసారు కదా ఫ్రెండ్స్, టమాటా రైస్ అయితే రెడీ అయిపోయింది. వీడియో నచ్చితే లైక్ చేయండి, షేర్